చెప్పాలి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సాంఘిక శాస్త్రము పీరియడ్ ప్లాన్ లేదా పాఠ్య ప్రణాళిక గురించి, దాని యొక్క బోధనా వ్యూహాలు, సోపానాల గురించి నేర్చుకుంటాము. దీంట్లో పాఠ్యాంశము గ్రామ పంచాయతీ నిర్మాణం అనేటువంటి అంశాన్ని గురించి నేర్చుకుంటాము. అయితే దీంట్లో మనము కొన్ని లక్ష్యాలు, తర్వాత సామర్థ్యాల సాధన కోసం మనం చెప్పబోయేటువంటి పాఠ్యాంశం గురించి, దాని యొక్క లక్ష్యాలు, విద్యార్థుల్లో మనం సాధించేటువంటి సామర్థ్యాల గురించి పాఠ్య ప్రణాళికను రూపొందించుకుంటాం అన్నమాట. ఆ విధంగా బోధన సులభతరం అయ్యేటందుకు ఈ విధంగా పీరియడ్ ప్లాన్ని మనము ఏర్పాటు చేసుకుంటాం. అయితే ముఖ్యంగా చెప్పబోయేటువంటి పాఠ్యాంశానికి దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలని మనము కాన్సెప్ట్ మ్యాపింగ్ లేదా మైండ్ మ్యాపింగ్ అనేటువంటి అంశం ద్వారా విద్యార్థులను ప్రశ్నించి, ఇంతకుముందు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం గురించి ప్రశ్నిస్తూ, తర్వాత ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశంలోని కొన్ని ప్రశ్నలు ప్రదర్శన ద్వారా లేదా ఉన్ముఖీకరణ ద్వారా దాంట్లో ఉండేటువంటి కొన్ని అంశాలు విద్యార్థి చేత రాబడుతూ నల్లబల్లపైన ఈ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ని ఏర్పాటు చేసి, దానిలోని అంశాలను విద్యార్థులను అడుగుతూ, విద్యార్థులకు రానటువంటి పక్షంలో ఉపాధ్యాయుడు వాటిని గురించి డిస్కస్ చేస్తూ పాఠ్యాంశ బోధనను విద్యార్థులకు వివరించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క గ్రామ పంచాయతీ బోధించే అంశము తర్వాత ఉపశీర్షిక గ్రామ పంచాయతీ నిర్మాణం. అయితే దీంట్లో ఈ యొక్క ఆశించే సామర్థ్యాలు, లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి పాఠ్యాంశానికి ఇవి తప్పకుండా మనము విద్యార్థుల్లో నుంచి సాధించగలగాలన్నమాట. విద్యార్థి గ్రామ పంచాయతీ అనేటువంటి అంశాన్ని గురించి బోధించేటప్పుడు గ్రామ పంచాయతీకి ఎన్నికల అవసరం గురించి ఆలోచిస్తాడు. తర్వాత ఓటర్ల జాబితాను ఎందుకు తయారు చేయాలో తెలుసుకుంటాడు. తర్వాత గ్రామ పంచాయతీ వార్డుల గురించి తెలుసుకుంటాడు. రిజర్వేషన్ విధానం గురించి తెలుసుకొని వివరించేటందుకు ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీలను ఎన్నిక చేసేటువంటి విధానం గురించి అర్థం చేసుకొని వాళ్ళని గురించి వివరిస్తాడు. ఈ అంశాలను మనము విద్యార్థుల ద్వారా పాఠ్యాంశంలో సామర్థ్యాల ద్వారా సాధించేటందుకు పాఠ్యాంశాన్ని మనము బోధిస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఇప్పుడే చెప్పిన గ్రామ పంచాయతీ నిర్మాణము, తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్ అని చెప్పి అంటున్నాం. ఈ యొక్క నల్లబల్ల పనిలో గ్రామ పంచాయతీ నిర్మాణం అని ఒక రౌండ్ గీశాను. ఆ రౌండ్ దాన్నే నేను ఇక్కడ కాన్సెప్ట్ మ్యాపింగ్ లేదా మైండ్ మ్యాపింగ్ అని రాసిన. అయితే మొదలు ఓటర్లు, తర్వాత నెక్స్ట్ వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి లేదా సెక్రటరీ అనేటువంటివి ఈ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలు. మనము పాఠ్యాంశం గురించి నేర్చుకునేటప్పుడు మీకు పుస్తకం ఇచ్చి దాంట్లో 114-15 పేజీలు చదవమని చెప్పాను. మీకు తెలియనటువంటి పదాల కింద గీతలు గీయమని చెప్పాం. ఈ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ కింద గ్రామ పంచాయతీ నిర్మాణం శీర్షిక ప్రకటన అయిన తర్వాత తెలియనటువంటి పదాలు ఓటర్లు, రిజర్వేషన్లు, ఉప సర్పంచ్, సెక్రటరీ, ఎన్నికలు అనేటువంటి అంశాలు సూచించారు. అవి తెలియనటువంటి పదాలుగా మీరు మీ యొక్క పుస్తకం చదివి ఆ పదాలను మీరు ఆ పదాల కింద గీతలు గీసి తెలియనటువంటి పదాలలాగా మీరు సూచించారనమాట. దాన్నే నేను ఇక్కడ ఆ అంశాల గురించి మీకు వివరించేటందుకు కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటిది గ్రామ పంచాయతీ నిర్మాణము
మరి దాంట్లో మీరు తెలియనటువంటి పదాలకు ఈ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ చుట్టూ కూడా ఆ అంశాలను గీశాను. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి కూడా పాఠ్యాంశాన్ని బోధనా పథకాన్ని తయారు చేసేటప్పుడు వితౌట్ కాన్సెప్ట్ మ్యాపింగ్ వి డు నాట్ రైట్ లెసన్ ప్లాన్. కాబట్టి కాన్సెప్ట్ మ్యాపింగ్ లేకుండా మనం లెసన్ ప్లాన్ రాయరాదు. అది లెసన్ ప్లాన్కు చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే అవి విద్యార్థులకు తెలియనటువంటి హార్డ్ వర్డ్స్. తర్వాత వాటిని గురించి మనము విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ తెలియని అంశాలను వాటి ద్వారా వివరిస్తూ విద్యార్థికి పాఠ్యాంశ బోధన చేయవలసి ఉంటుంది. వాళ్ళలో ఈ అంశాలకు సంబంధించినటువంటి సామర్థ్యాలను సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటిది పాఠ్యాంశానికి చాలా ముఖ్యమైనటువంటి భాగంగా చెప్తామన్నమాట. అయితే ఫస్ట్ ఓటర్లు అన్నాం. ఓటర్లు అంటే ఆ ప్రాంతంలో, ఆ గ్రామ ప్రాంతంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి విషయాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగి డోర్ టు డోర్ సర్వే చేసి 18 సంవత్సరాలు నిన్నటువంటి వారి పేరు ఓటర్ల జాబితాలో లిస్టులో తయారు చేస్తాడు. ఇంకా తక్కువ ఉంటే వాళ్ళ పేర్లు ఉన్నట్టయితే వాటిని తొలగిస్తాడు. కాబట్టి దీన్ని వీళ్ళందరూ కూడా గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్ల జాబితా కిందికి వస్తారనమాట. నెక్స్ట్ వార్డులు అంటున్నాం. అంటే గ్రామాన్ని మొత్తం కూడా కొన్ని వార్డులుగా విభజింపబడి ఉంటుందన్నమాట. సమాన ప్రాతిపదిక మీద, అంటే ప్రతి వార్డుకు కూడా ఓటర్లు సమానమైనటువంటి పద్ధతిలో గ్రామాన్ని 5 నుంచి 21 వార్డుల వరకు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఓటర్లు సమానంగా ఏర్పాటు చేయబడి ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క వార్డు మెంబర్లని, తర్వాత సర్పంచ్ని ఎన్నుకునేటందుకు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే ఉంటారు. తర్వాత గ్రామ పంచాయతీకి ఓటు చేసేటువంటి వ్యక్తి 21 సంవత్సరాలు నిండిన వాడే ఉండాలి. వార్డు మెంబర్ కానీ, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్గా కానీ పోటీ చేసేటువంటి వ్యక్తులు 21 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళే ఉండాలి. వీళ్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడతాయి. ఆ ఎన్నికలలో వీళ్ళు ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క ఎన్నికలను నిర్వహిస్తుంది. మరి దీంట్లో గెలిచినటువంటి వాళ్ళని వార్డు మెంబర్లుగాను సర్పంచ్గాను డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రిజర్వేషన్లు అన్నాం. అంటే సాధారణంగా ఈ రిజర్వేషన్లు అనేవి ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ స్థాయిలో పురుషులకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ పురుషులే ఎక్కువగా ఉంటారు. స్త్రీలకు అంత ప్రాధాన్యం లేకుండా ఉండేది ఇంతకుముందు. కానీ మన పార్లమెంట్ ఇప్పుడు 50% స్త్రీలకు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడినటువంటి తరగతులకు ఈ రిజర్వేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేసిందనమాట. అయితే ఈ 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నికల్లో వీళ్ళను కూడా ఓటు హక్కు ద్వారా వీళ్ళను ఎంపిక చేయటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక ఈ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఈ ఎన్నికలలో 2 ఓట్లు ఉంటాయి. ఒక అభ్యర్థికి, ఓటరుగా నమోదైనటువంటి అభ్యర్థికి 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు వార్డు మెంబర్ని ఎన్నుకునేటందుకు, ఇంకొక ఓటు సర్పంచ్ని ఎన్నుకునేటందుకు. కాబట్టి ఓటరుకు 2 ఓట్లు ఉంటాయి. ఈ 2 ఓట్లను మరి వినియోగించుకొని ఒక ఓటు వార్డు మెంబర్కు, ఒక ఓటును సర్పంచ్ ఎన్నిక విధానానికి వినియోగించుకుంటారు. ఆ విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఎన్నికల విధానం నిర్వహించబడుతుందన్నమాట. ఇక సర్పంచ్, ఈ ఓట్లలో ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళని సర్పంచ్ గాను, తర్వాత వార్డు మెంబర్లుగాను డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఉప సర్పంచ్ని ఉన్నటువంటి గ్రామాన్ని మొత్తం 5 నుంచి 21 వార్డులుగా డివైడ్ చేస్తారని చెప్పిన ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క వార్డు మెంబర్ ఎంపిక అవుతాడు. అయితే సర్పంచ్ ప్లస్ ఈ యొక్క వార్డు మెంబర్లు కలిపి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నిక చేసుకుంటారన్నమాట. అయితే సర్పంచ్ గ్రామ పెద్ద, గ్రామ మొదటి పౌరుడు. గ్రామంలో ప్రతిరోజు జరిగేటువంటి లేదా నెలకొకసారి ఈ యొక్క
గ్రామ పంచాయతీ నిర్మాణం ఏర్పాటు చేయబడుతుంది. రోజు జరిగేటువంటి కార్యకలాపాల్లో కూడా గ్రామ సర్పంచ్ తప్పనిసరిగా తన వంతు పాత్రను నిర్వహిస్తాడు. గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలను కూడా చూస్తూ ఉంటాడనమాట, తనిఖీ చేస్తూ ఉంటాడు. రోజు జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా అతడు ఎస్టిమేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక సర్పంచ్ లేనటువంటి సందర్భంలో ఉప సర్పంచ్ యొక్క పదవిని నిర్వర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ కార్యదర్శి అన్నాం. ఈ ఫోటోలో ఉన్నటువంటిది మధ్యలో సర్పంచ్, తర్వాత ఇటు పక్కన ఉప సర్పంచ్, తర్వాత ఇటు కార్యదర్శి ఉన్నారు. వీళ్ళు వార్డు మెంబర్లు, చుట్టూ అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు వార్డు మెంబర్లు. ఇది గ్రామ పంచాయతీ సమావేశంగా ఈ చిత్రంలో చూపెడుతున్నాను అనమాట. అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ సమావేశాలను చూసేటందుకు మినిట్స్, అంటే ఈ యొక్క సమావేశం జరిగేటప్పుడు ఎజెండా దాంట్లో ఉన్నటువంటి చర్చించినటువంటి అంశాలు రాసేటందుకు ఈ యొక్క కార్యదర్శి లేదా సెక్రటరీని ఎంపిక చేసుకుంటారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. కార్యదర్శి లేదా సెక్రటరీ అంటాం. ఈయన ప్రభుత్వ ఉద్యోగి. గ్రామ పంచాయతీ యొక్క సమావేశాల మినిట్స్ రాసేటందుకు, తర్వాత గ్రామ పంచాయతీ యొక్క ఆదాయ వ్యయాలకు లెక్కలను చూసేటందుకు ఈ యొక్క సెక్రటరీ లేదా కార్యదర్శి ఉంటాడు. ఈయన ప్రభుత్వ ఉద్యోగి. ఈ కార్యకలాపాలు ఈయన చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ చాలా పెద్దదైనప్పుడు దీనికి ముఖ్య కార్యనిర్వహణాధికారిని ఇంకొక ప్రభుత్వ ఉద్యోగిని ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి దాంట్లో వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు మినిట్స్ ఇవి రాసేటందుకు ముఖ్య కార్యదర్శిని కూడా ఎంపిక చేసుకుంటారన్నమాట. కొంచెం పైకి తెలియని పదాలు ఇప్పుడు చెప్పినాం కదా, పదాల పటం అని చెప్పాను. వార్డులు, తర్వాత గ్రామాన్ని మొత్తం కొన్ని వార్డులు, అంటే 5 కంటే తక్కువ కాకుండా 5 నుంచి 21 వార్డు వరకు వార్డులను ఏర్పాటు చేస్తారు. కులాలు అంటే ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ వెనుకబడినట్టి కులాల వాళ్ళని వీళ్ళకు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నమాట. ఇక దీంట్లో ఓటర్ అంటే ఎవరు అంటే ఇక్కడ భావనలాగాన మాట్లాడడం, ముఖ్యంగా పాఠం చదివి కొన్ని తెలియని పదాలు గుర్తించమని చెప్పి అన్నాను. దాంట్లో మీరు వార్డులు, కులాలు, తెగలు, సెక్రటరీ, ఉప సర్పంచ్, ఓటరు, రిజర్వేషన్లు ఇలాంటి పదాలు మీరు తెలియని పదాలుగా సూచించారు. దాన్ని నేను మైండ్ మ్యాపింగ్లో చిన్న చిత్రం ద్వారా ఆ పదాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీ అనేటువంటి సబ్ టాపిక్ను మధ్యలో ఉంచి ఈ పదాలన్నింటినీ కూడా దాని చుట్టూ ఉంచాను. దీన్ని మనము కాన్సెప్ట్ మ్యాపింగ్ ఆర్ మైండ్ మ్యాపింగ్ అని చెప్పాను. ఇప్పుడు దీంట్లో భావనల అవగాహనలో ఓటర్లు అంటే ఎవరు? 18 సంవత్సరాలు ఆ గ్రామంలో సభ్యుడై ఉండి ఓటరై ఉండి 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తిని ఓటర్గా మనం చెప్తామన్నమాట. ఇక ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ని వార్డులు ఉంటాయంటే 5 నుంచి 21 దాకా జనాభా ప్రాతిపదికను, జనాభాను బట్టి గ్రామ పంచాయతీని ఈ విధంగా కొన్ని వార్డులుగా, ప్రతి వార్డు కూడా సమానమైనటువంటి ఓటర్లు ఉంటారు. ఆ విధంగా ఎన్నికల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీని ఈ విధంగా వార్డులుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఇక స్త్రీలకు స్థానిక సంస్థలలో 50% ఓట్లు కల్పించబడింది. ఇంతకుముందు లేకుండే, కానీ పార్లమెంటు మరి ఈ మధ్యకాలంలోనే 50% రిజర్వేషన్ ఫెసిలిటీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు 50% రిజర్వేషన్ ఫెసిలిటీస్ కల్పించింది. ఇక వార్డులను దేని ఆధారంగా విభజిస్తారంటే జనాభా ప్రాతిపదికగా వార్డులను ఎన్నికల సౌలభ్యం కోసము గ్రామ పంచాయతీని కొన్ని వార్డులుగా విభజించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓటర్ల జాబితా కొంచెం పైకి సరే. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓటర్ల యొక్క అర్హత వయసు అంటే 18 సంవత్సరాలను చెప్పుకున్నాము. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అది వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలో 2 ఓట్లు ఉంటాయి. ఈ యొక్క ఓటరుకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి వార్డు మెంబర్ని ఎన్నుకునేటందుకు, ఇంకొకటి సర్పంచ్ని ఎన్నుకునేటందుకు 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఓటరుకు. ఇక
గ్రామ పంచాయతీ కార్యకలాపాలను సర్పంచ్ నిర్వహిస్తాడు. తర్వాత ఉప సర్పంచ్ను ఎవరంటే వార్డు మెంబర్లు సర్పంచ్ కలిపి వాళ్ళలో ఒకరిని, అంటే సర్పంచ్ కాకుండా వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నిక చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, మీ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉన్నాయి? మీరు మీ అమ్మానాన్నలను అడిగి మీరు నివసించేటువంటి గ్రామ పంచాయతీ అయితే ఆ గ్రామాన్ని ఎన్ని వార్డులుగా విభజించారో అడిగి తెలుసుకోండి. మీ ఇల్లు ఏ వార్డులో ఉంది? కొన్ని వార్డులుగా విభజిస్తాము జనాభా ప్రాతిపదికగా. ఎన్నికల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీని మొత్తం కొన్ని వార్డులుగా విభజిస్తానని చెప్పాను. కాబట్టి మీ ఇల్లు ఏ వార్డులో ఉంది అది కూడా మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. మీ వార్డు సభ్యుని పేరేమిటి అది కూడా అడిగి తెలుసుకోవాలి. మీకు ఓటు హక్కు ఉందా? లేదు, ఎందుకంటే మీరు 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి మీకు ఓటు హక్కు ఉండదు. మీ ఊరు సర్పంచ్ పేరేమిటి? ఇంతకుముందే అడిగితే ఒక అబ్బాయి జనార్దన్ అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మీది గ్రామ పంచాయతీ అయితే మీ ఊరు సర్పంచ్ పేరేమిటి అది కూడా మీ అమ్మ నాన్నని అడిగి తెలుసుకోవచ్చు. సర్పంచ్గా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళే ఉండాలి. తర్వాత పాఠ్యాంశాన్ని ప్రశ్నల ద్వారా పునశ్చరణ చెయ్యాలి. ఓటర్లు అంటే ఎవరు? 18 సంవత్సరాల నుండి ఓటరు జాబితాలో పేరు నమోదైనటువంటి వ్యక్తిని ఓటర్ అని చెప్పి అంటాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. సెక్రటరీ అంటే గ్రామ పంచాయతీ యొక్క సమావేశాలు నిర్వహించేటందుకు, ఆదాయ వ్యయాలను రాసేటందుకు, మినిట్స్ రాసేటందుకు, సమావేశాల్లో ఏం డిస్కస్ చేశారనేటువంటి అంశాలను రాసేటందుకు ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. ఆయననే సెక్రటరీ లేదా కార్యదర్శి అని చెప్పి అంటాం. ఈయన ప్రభుత్వ ఉద్యోగి అన్నమాట. పెద్ద గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను చూసుకునేటందుకు ముఖ్య కార్యనిర్వహణాధికారి అని ఉంటాడు. ఆయనను నియమిస్తాము. ఆ పెద్ద గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు మినిట్స్ రాసేటందుకు మరి ఈ ముఖ్య కార్యదర్శి ఉంటాడనమాట. ఆ గ్రామ పంచాయతీ కార్యకలాపాలన్నీ కూడా సమీక్షించడానికి. అయితే ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ నిర్మాణం అంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఎవరు వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిపి మనము గ్రామ పంచాయతీగా చెప్తున్నాము. కాబట్టి గ్రామ పంచాయతీ పాఠాన్ని గీసుకొని తర్వాత దాని యొక్క నిర్మాణాన్ని గురించి రాయండి. ఈరోజు మనము ఈ గ్రామ పంచాయతీ నిర్మాణము, మరి దాంట్లో ఉన్నటువంటి వివిధ పాత్రలు, తర్వాత గ్రామ పంచాయతీ మరి ఏ విధంగా ఎన్నిక చేయబడుతుందనేటువంటి అంశాల గురించి నేర్చుకున్నాము. దీంట్లో కొన్ని కృత్యపత్రాలు రాశాను. ఇప్పుడు మీకు చెప్పినటువంటి పాఠం ఆధారంగా ఈ కృత్యపత్రాలు పైకి తీశారు. కృత్యపత్రాలు చెప్పినటువంటి అంశం మీద కృత్యపత్రాలు తయారు చేయాలి. ఓటర్లు అంటే ఎవరు అంటే 18 కింద రాసిన పిల్లలు 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లు అని చెప్పి అంటాము. తర్వాత గ్రామ పంచాయతీలో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించిందంటే 50% రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికగా 50% రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ని వార్డులు ఉంటాయి? 5 నుంచి 21 వరకు. ఈ ఎన్నికల నిర్వహణ సులభంగా ఉండేటందుకు ప్రతి గ్రామాన్ని జనాభా ప్రాతిపదికగా సమానమైనటువంటి ఈక్వల్ రేషియోలో ఈక్వల్గా ఈ మెంబర్లు ఓటర్లు ఉండేటందుకు ఆ విధంగా ఎన్నికల సౌలభ్యం కోసం గ్రామాన్ని మొత్తం కూడా కొన్ని వార్డులుగా విభజించడం జరిగింది. ఇక వార్డుల్లో దేని ఆధారంటే జనాభా ప్రాతిపదికగా వార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓటర్ల యొక్క అర్హత వయసు ఎంత? 18 సంవత్సరాలు నిండితే ఓటర్గా నమోదు అవుతాడనమాట. ఓటర్ లిస్టులో అతని పేరు ఉంటుందన్నమాట. ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ తర్వాత మీ గ్రామ పంచాయతీలో ఎన్ని వార్డులు ఉంటాయంటే 5 నుంచి 21 వరకు వార్డులు ఉంటాయి. మీ ఇల్లు ఏ వార్డులో ఉంది? అమ్మ నాన్నని అడిగి తెలుసుకోమన్నాను. మీకు ఓటు హక్కు ఉన్నదా? లేదు. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు
ప్రతి ఓటరు ఎన్ని ఓట్లు వేస్తాడు, 2 ఓట్లు ఉంటాయి గమనించాలి ఇక్కడ. 2 అంటే ఒకటి వార్డు మెంబర్ని ఎన్నుకునేటందుకు, ఇంకొకటి సర్పంచ్ని ఎన్నుకునేటందుకు ప్రతి ఓటరుకు 2 ఓట్లు ఉంటాయి. ఈ 2 ఓట్లను ఉపయోగించుకొని ఒకటి వార్డు మెంబర్ని ఎన్నుకుంటాడు, ఒకటి గ్రామ సర్పంచ్కు వేసి ఎన్నుకుంటారనమాట. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారు? వార్డు మెంబర్లు సర్పంచ్ కలిసి తమలో వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నిక చేసుకుంటారు. మీ ఊరు సర్పంచ్ పేరేమిటి? సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హత వయసు 21 సంవత్సరాలు. సెక్రటరీ అంటే ప్రభుత్వోద్యోగి. గ్రామ పంచాయతీకి ఉండే ప్రభుత్వోద్యోగిని కార్యదర్శి లేదా సెక్రటరీ అంటాం. ఈ యొక్క సెక్రటరీ ఏం చేస్తాడంటే గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరై మినిట్స్ రాస్తాడు, ఆదాయ వ్యయాలను లెక్కలు చూస్తాడనమాట. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ ఆదాయ వ్యయాలు చూసుకోవడానికి గ్రామ పంచాయతీ పెద్దదైతే దీని యొక్క ఆదాయ వ్యయాలు తర్వాత మినిట్స్ రాసేటందుకు కార్యనిర్వహణాధికారి అని ఇంకొక ప్రభుత్వ ఉద్యోగిని ఎంపిక చేస్తారనమాట. గ్రామ పంచాయతీ నెలకొకసారి సమావేశమవుతుంది అనుకుంటే వార్డు మెంబర్లతో కలిసి సర్పంచ్ ఎప్పటికప్పుడు గ్రామంలోని విషయాలు తెలుసుకునేటందుకు సమావేశమై గ్రామంని అభివృద్ధి పదంలో నడిపేటందుకు మరి సమావేశాలు నిర్వహించవచ్చు. చాలా గ్రామాలు సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో మంచి పరిపాలన నిర్వహణ ఉన్నట్లయితే గ్రామాలు బాగా చక్కబడ్డాయని మనం తెలుసుకుంటాం. అలాంటి వాళ్లకు నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డును 2008లో ఢిల్లీలో ఏర్పాటు చేసి ప్రతిభా భారతి గారి చేతుల మీదుగా ఈ యొక్క నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డును గ్రామ పంచాయతీని మంచిగా అంటే చాలా క్లీన్ అండ్ గ్రీన్ అంటే మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉన్నట్లుగా గ్రామ పంచాయతీని గ్రామాలని నిర్వహించినటువంటి సర్పంచులకు ఢిల్లీలో ఈ యొక్క నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డ్స్ 2008లో ప్రతిభా భారతి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గ్రామాలు స్థానిక సంస్థలే అయినప్పటికీ మరి ఈనాటికి కూడా మరి మన గాంధీ గారు అన్నట్టు గ్రామాలు బాగుపడితేనే, గ్రామాలు స్వయం పోషకాలై బాగుంటేనే దేశం కూడా బాగుంటుందని మన గాంధీ గారు చెప్పినటువంటి మాటలు. కాబట్టి గ్రామ పంచాయతీ అట్టడుగు స్థాయిన ఉండేటువంటి ఈ యొక్క స్థానిక వ్యవస్థ దీన్ని సక్రమంగా అభివృద్ధి చేసినట్లయితే దేశాలు కూడా బాగుంటాయని చెప్పి మన గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణము. కాబట్టి ఈరోజు మరి ఇంతటితో ఈ యొక్క మన లెసన్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ అనేటువంటి దాన్ని ముగిస్తున్నాను. దీన్ని చాలా చక్కగా మరి కృత్యపత్రాలు ఇచ్చాను, తర్వాత గ్రామ పంచాయతీ సమావేశానికి ఫిగర్ ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు కూడా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మొదలు కాన్సెప్ట్ మ్యాపింగ్ తప్పక తయారు చేసుకోండి. ఆ విధంగా పిల్లల్లో మనము లక్ష్యాలు వాళ్ళు సాధించేటువంటి సామర్థ్యాలను నెరవేర్చుకునేటందుకే ఈ యొక్క పీరియడ్ ప్లాన్ మనము రాసుకొని పాఠ్యాంశాన్ని సులభంగా బోధించేటందుకు అర్థవంతంగా టీఎల్ఎం మెటీరియల్ తయారు చేసుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ సమావేశాలు అనేటువంటి దానికి ఒక ఫిగర్ ఇచ్చాను, కాన్సెప్ట్ మ్యాపింగ్ ఒకటి ఇచ్చాను. ఆ విధంగా మీరు ఆ పాఠ్యాంశానికి కావలసినటువంటి టీఎల్ఎం బోధనా సామాగ్రిని సిద్ధం చేసుకొని పాఠ్యాంశాన్ని లక్ష్యాలు సామర్థ్యాలు సాధించేటందుకు కావలసినటువంటి టీఎల్ఎంను ఉపయోగించుకొని పాఠ్య పథకాన్ని తయారు చేసి మరి మీ యొక్క ప్రశ్నపత్రంలో ప్రతి సబ్జెక్టులో కూడా 6 మార్కులు ఈ యొక్క ఎస్సే టైప్ క్వశ్చన్ ఇది పీరియడ్ ప్లాన్ ఫలానా పాఠానికి పీరియడ్ ప్లాన్ తయారు చేయమని చెప్పి అంటారు. ఈ విధంగా రాసినట్లయితే 6 మార్కులు మీకు తప్పకుండా పరీక్షలలో వస్తాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ప్లాన్ ప్రతి సబ్జెక్టులో ఉంటుంది. కాబట్టి పీరియడ్ ప్లాన్ను చాలా చక్కగా మీరు ప్రిపేర్ చేసుకుని తయారైతే పరీక్షల్లో 6 మార్కులు మీకు కంపల్సరీగా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి దీనికి ఫస్ట్ ఈ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు సామర్థ్యాలు వీటిని రూపొందించుకోవాలి మొదట. ఆ తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్, ఆ తర్వాత కృత్యాల యొక్క నిర్వహణ, హార్డ్ వర్డ్స్ కిందనే కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటుంది. దాన్ని ఎలాబరేట్ చేసేటందుకు కృత్యాల నిర్వహణ ఉంటుంది. కృత్యాల నిర్వహణలో మీకు తెలిసినవన్నీ కూడా
5 సంవత్సరాల ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే 5 సంవత్సరాలు, అది మీకు తెలిసింది. ఈ యొక్క ఓటర్గా నమోదు చేయబడేటువంటి వ్యక్తి యొక్క వయసు అంటే 18 సంవత్సరాలు మీకు తెలిసినవి. ఇలాంటి వాటితోటి ఇక నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వరకు విద్యార్థులను మనం తీసుకుని వెళ్ళి తెలియని విషయాలను వాళ్ళకు కూలంకషంగా పాఠ్య పథకం ద్వారా బోధిస్తే చాలా చక్కగా మీరు తిరిగి మీ ప్లాన్ రాసుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఇంతటితో దీన్ని ముగిస్తున్నాను. తక్కువ